ఓల్లా మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా చెప్పాలి. అబ్బో ఏందమ్మా నువ్వు అడగబోయే ప్రశ్న అంటారా? సర్కార్ కొలువు రావాలంటే ఏం చేయాలి? ఏం చేసుడేందమ్మా, కష్టపడి చదువుకోవాలి, పరీక్ష రాసి పాస్ అయితే కొలువు వస్తుందంటారని నాకు తెలుసు. కాకుంటే గీడ కొంతమందికి సర్కార్ కొలువు ఇచ్చేటందుకు పరీక్షలు ఎట్లా పెట్టిండ్రో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకున్నాడు పక్క. కావాలంటే మీరే చూడుండ్రులా. ఏంది ఏదో పరీక్షల ముచ్చట అని చెప్పి చెట్ల కింద కూకుండి ఏదో రాసుకుంటున్నోళ్ళని చూయిస్తున్నారేందని అనుకుంటే మీరు బురద నీళ్ళల్లో కాలేసినట్టే. ఇక్కడ వీళ్ళు రాస్తున్నది సర్కారు కొలువు కోసానికి పెట్టిన అర్హత పరీక్షనే. అవునుల్లా అంటేనో అనకాపల్లి జిల్లాల కారుణ్య నియామకాల కింద 9 మందికి విఆర్ఓ ఉద్యోగాలు ఇచ్చేది ఉన్నదట. ఇక విఆర్ఓలు చేసే పనిల భాగంగా వీళ్ళు సర్వే విభాగంలో శిక్షణ తీసుకోవాలన్నట. ఇక సర్వే విభాగంలో 4 నెలలు శిక్షణ తీసుకున్నాక వీళ్ళకు టెస్టులు పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సారు ఉత్తర్వులు కూడా ఇచ్చిండు. ఏమున్నది, అధికారులు వాళ్ళకు నచ్చినట్టు పరీక్ష పెట్టుకున్నారు. ఇట్లా శంకరం అనే ఊర్లో ఉన్న మామిడి తోటలా వీళ్ళకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టిర్రు. ఇక రాసే పరీక్షను కనీసం ఏదో ఒక సర్కార్ ఆఫీసులన్నా పెట్టాలి. కాకుంటే వాళ్ళు మాత్రం రాత పరీక్షను కూడా అక్కడనే పెట్టిర్రు. అది కూడా ఇట్లా పక్కకే కూకుండి రాస్తుంటే పక్క పొంటి విలేజ్ సర్వేయర్ ఎట్లా రాయాలనో ఏం రాయాలనో చెప్పుకుంటా కూకున్నాడు. ఇంత దానికి పరీక్షలు పెట్టుడెందుకో మరి. అదేదో ఆ అభ్యర్థుల పేరు మీద అధికారులే రాసి వాళ్ళను కొరువులో తీసుకోవచ్చు కదా అని అనబట్టిర్రు. ఈ కాపీ రాత పరీక్షలను చూసినా అక్కడి జనాలు మరి కాదానుల్లా దొంగతనం చేసినా దొరకకుండా ఏత్తరు కొందరు. కానీ వీళ్ళు మాత్రం బాగా జాప్తాగా బహిరంగంగానే ఇట్లా చూచిరాత పరీక్షలు రాసిర్రంటే వాళ్ళను ఏమనుడు చెప్పుండ్రి. మరి మమ్మల్ని ఎవడ్రా ఆపేదనే ధైర్యమో లేకుంటే ఎక్కడ రాత్తేంది ఎట్లా రాపిత్తేంది నౌకర్లు ఇచ్చుడు వాళ్ళకే ఖరారైనప్పుడు అనుకున్నారో మరి మాకు ముట్టాల్సినవి ముట్టినాయి కాబట్టి మా కథ గిట్లనే ఉంటదన్న బరి తెగింపో తెలియదు గాని మొత్తానికైతే నలుగురు నవ్వుకునే తట్టు చేసిరు ఇట్లా పరీక్షలు పెట్టి. చూడాల మరి దీని మీద పెద్ద అధికారులు ఏం చెప్తారో.